ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. గొంతు అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే కొంచెం మార్నింగ్ లెగడం కొంచెం గొంతుకు పట్టేస్తుందండి, అందుకే మీకు చెప్తున్నాను. ఇగోండి పొద్దున్నే లేచానండి, 4:30కి అలారం పెట్టాను. నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇల్లంతా చక్కగా చీపురుతో పాసీలు తుడిచిన తర్వాత డోర్ తీసానండి. పాల ప్యాకెట్లు అయితే వేసేసాడు పాలబ్బాయి, ఇవి తీస్తున్నాను. నైటే నేనైతే గుమ్మాలన్నీ చక్కగా తడిగుడ్డ పెట్టుకొని ముగ్గులు పెట్టేసుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిందే కదండి. అయితే ఇగోండి వ్యూ అనేది ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్. పొద్దున్నే ఆ వ్యూ చూస్తే ఆ గాలి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మా బాల్కనీలో ఒక 5 నిమిషాలు అలా నిల్చున్నాను. ఎంతసేపు నిల్చున్నా మళ్ళీ నా పని ఎవరు చేస్తారు, అంత బాగుందనమాట. అలాగ నిల్చున్నాను, మంచి గాలి, మంచిగా ప్రశాంతంగా ఉందండి. ఆ తర్వాత నేను స్నానానికి వెళ్ళిపోయానండి. స్నానం చేసి వచ్చేసాను. చూసారా ఇక్కడ నేను అసలు తల టవల్తో తుడిచేసిన తర్వాత తల మొత్తం నేను పైకి కట్టేస్తానండి. కట్టేసి ఒక క్లిప్ పెట్టేస్తాను. దయచేసి పూజ అయినంత వరకు తల ఎరబోయడం కానీ, తల దువ్వడం కానీ, నూనె రాయడం కానీ చెయ్యొద్దు ఈరోజు మాత్రం, ఓకేనా. ఆ తర్వాత మీకు మార్గశిర లక్ష్మీవారం అంటేనే ద్వార పూజ అండి. ఈ ద్వార పూజ అయితే తప్పకుండా చేసుకోవాలన్నమాట. ఇగోండి మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవాలి. ఏదైనా సరే సూర్యోదయానికి ముందే చేసుకోవాలన్నమాట. దీపారాధన చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడైతే మధ్యలో గోమయం పెట్టి బొబ్బమ్మలాగా, అంటే గొబ్బెమ్మ పెడతారు కదండి, గొబ్బెమ్మ పెట్టినట్టుగా మనం పెట్టి దానిపైన ప్రమిది పెట్టాలన్నమాట. ప్రమిది పెట్టి ఇక్కడ దీపాలు అటుపక్క ఇటుపక్క ద్వారం దగ్గర కూడా వెలిగించుకోవాలి. మీరు ప్రతి వీకు చూస్తూ ఉంటారు, అంతేనండి, సేమ్. ఇగోండి ఇక్కడైతే పూజ అంతా చక్కగా ద్వార పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ద్వార పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఈరోజు నైవేద్యం అప్పాలండి. ఒక్కొక్క వారము ఒక్కొక్క నైవేద్యం పెట్టాలన్నమాట. ఒక్కొక్కరు రెండు చేస్తారనమాట. అంటే కొంతమందికి అప్పాలు వీలు కాకపోతే పాయసన్నమైన పెట్టుకుంటారనమాట. ఈరోజు నేను అప్పాలు అయితే చేశాను ఫ్రెండ్స్, ఓకేనా. ఎక్కడ స్కిప్ చేయొద్దు, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. ఇగోండి ఇక్కడ ద్వార పూజ అయిపోయిందని మీకు చూపిస్తున్నాను. చూసారా, నా జడ కూడా వేసుకోను అనమాట. ఇగోండి ఇక్కడైతే తులసమ్మకి చక్కగా, అలాగే మారేడు చెట్టుకి, ఆ తర్వాత ఉసిరి చెట్లు తెచ్చుకున్నాను కదా కార్తీక మాసంలో, ఈ కుండీలో నాటుకున్నాను అనమాట. నావి ఎప్పుడు ప్రతిరోజు అంటే ప్రతి నిత్యం నేను ఈ 3 చెట్లకి పూజిస్తానమాట. మన పాత సబ్స్క్రైబర్కి తెలుసుంటుందనమాట. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తెలియదు కదా. నా దగ్గర మారేడు చెట్టు బాగా గ్రోత్ అయ్యిందండి మన రెంట్ హౌస్లో ఉండేటప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాత మారేడు చెట్టు అస్సలు గ్రోత్ అవ్వట్లేదు. కొత్త మొక్క కూడా తెచ్చాను, అలాగే ఉండిపోయింది. చూడాలి మరి దాన్ని ఎలా గ్రోత్ చేయాలో ఏంటి అని అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ తులసం దగ్గర దీపారాధన చేసుకుంటున్నానండి. అప్పటికే మనకి సూర్యోదయం ఇంకా అవ్వలేదు. ముందు ఇంట్లో తులసికోట దగ్గర గుమ్మాల దగ్గర దీపారాధన అయిపోవాలా. ఇగోండి ఇంకా సూర్యోదయం ఇంకా అవ్వలేదని మీకు ఆ వ్యూ అనేది చూపిస్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మార్నింగ్ మనం పూజ చేసుకుంటే, ఓకేనా. ఇగోండి ఇలా అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్నాను. ఇగోండి ఇంటి ద్వారం దగ్గర అటుపక్క ఇటుపక్క కూడా కొంచెం పసుపు, కొంచెం గోమయం వేసుకొని చక్కగలికి పద్మం ముగ్గు వేసుకున్నానండి. ఆ తర్వాత దీపారాధన అయ్యేసరికి సూర్యుడైతే అలా వస్తున్నాడు. ఆ వ్యూ అంటే ఆ సీనరీ బాగుందనుకొని నేను చిన్నగా షూట్ చేశాను ఫ్రెండ్స్. చూసారా ఎంత అందంగా ఉన్నారో. ఇగోండి ఇక్కడైతే నిత్య దీపారాధన అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే నిత్య దీపారాధన అయిన తర్వాతే మళ్ళీ మనము నైవేద్యాలు వండిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట. ఇక్కడ కామాక్షి దీపాన్ని పెట్టుకున్నానమాట. ఇదైతే ఈరోజంతా వెలుగుతుందండి. ఈరోజంతా వెలిగిస్తానమాట దీనికి, ఓకేనా. ఆ తర్వాత శివయ్యకి అభిషేకం అయితే ప్రతి నిత్యం చేస్తాను కదా, అభిషేకం అయితే చేసుకున్నానండి. ఇగోండి ఈరోజు అష్టమి కదండి, అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అండి అష్టమి. చక్కగా మీరు సాయంత్రము అమ్మవారికి హారతులు ఇవ్వండి, చాలా చాలా మంచిదనమాట. నేను ప్రతి వీక్ మీకు చెప్తున్నాను అనమాట. ఏదో ఒక హారతి ఇవ్వండి, పంచహారతిని ఇవ్వండి, మారేడు దళాలతోనైనా ఇవ్వండి, తమలపాకుతో 18 తమలపాకులు తెచ్చి 18 ఒత్తులు తయారు చేసుకుని పువ్వొత్తులు అమ్మవారికి హారతి ఇవ్వండి, చాలా మంచిది ఫ్రెండ్స్, ఓకేనా. ఇగోండి నిత్య దీపారాధన అంతా చేసుకున్నానండి. నిత్య దీపారాధన అంతా అయిపోయిన తర్వాత నేను పూజ అంటే ప్రసాదం అయితే తయారు చేస్తానన్నమాట.
ఈరోజు అప్పాలు తయారు చేసుకుంటున్నానండి. అప్పాలకి కావాల్సింది ఏంటంటే ఒక చిన్న ఏ కప్పు అయితే మనం మెజర్మెంట్స్ తీసుకుంటామో ఆ కప్పుతోని కొంచెం వరిపిండి అండి, అంటే బియ్యపు పిండి అండి. బియ్యపు పిండితో పాటు కొంచెం రవ్వ, అంటే ఉప్మా రవ్వ అంటాం కదండి, బొంబాయి రవ్వ, అది కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎరుపుదనం కోసము బైండింగ్ కోసం మనం గోధుమ పిండి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ మూడిట్లు కలిపిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో యాలక పళ్ళు పొడి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఈ మూడు చక్కగా కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనము ఇది ఏ కప్పుతోనైతే మనము పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళు అనేవి మనం స్టవ్ మీద పెట్టుకొని దానిలో కొంచెం అంటే 2 కప్పులు బెల్లం వేసుకొని మరగపెట్టుకోవాలన్నమాట. ఇగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. 3 కప్పులు నీళ్ళు అయితే పోస్తున్నానండి. ఏ కప్పుతో అయితే మనము తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పులు నీళ్ళు అనమాట. 3 కప్పులు మనము పిండి తీసుకున్నాం కదా, ఆ 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. దానిలో మనం 2 కప్పులు బెల్లం అయితే సరిపోతుందండి. మరీ స్వీట్ అయిపోద్ది 3 కప్పులు తీసుకుంటే. నేను 2 కప్పులే తీసుకున్నాను. దానిలో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఈ బెల్లం కూడా దానిలో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇగోండి ఇక్కడ యాడ్ చేసేసాను బెల్లం. అప్పాలైతే నేను ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు, అక్క ముందే మీరు నైవేద్యాలు పెట్టండి అక్క అన్నారు. నాకు వీలు కాక నేను పెట్టలేదు. అందుకే ఈరోజు మళ్ళీ క్లారిటీగా మీకు చూపిస్తున్నాను అప్పాలు ఎలా తయారు చేసుకోవాలండి. ఇది కొంచెం నెక్స్ట్ ఇయర్కైనా మీకు యూజ్ఫుల్ అవుతుంది కదనే ఉద్దేశంతో నేనైతే మీకు ఈ వీడియో చూపించడం జరిగిందనమాట. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి ఎవరికి ఏ కావాలన్న వంటలు మనకి యూట్యూబ్లో దొరుకుతున్నాయి కదా, అందుకే నేనైతే ఈ అప్పాలు ఎలా వండాలి అనేది నేను ముందుగానే పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇగోండి చక్కగా ముద్ద అయితే తయారైపోయింది. నేను కొంచెమే అవుద్దేమనుకున్నానండి, చాలా ఎక్కువైపోయిందండి. చిన్న కప్పుతో ఇంకా మెజర్మెంట్స్ వేసుకోవాల్సింది, పెద్ద కప్పు అయితే వేసేసాను. చాలా ఎక్కువగా అయిపోయేవి అనమాట. దేవుడి కోసం ఒక 11 తీసాను అనమాట నేను. ఇగోండి ఆయిల్ అయితే పక్కన స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నానండి. తరువాత ఇవి చక్కగా మనము చిన్న ఉండల్లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అవన్నీ తయారు చేయలేదండి, ఎందుకంటే నాకు పూజకి టైం అయిపోద్ది కదా. 11 అయినట్టుగా నేను చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసేసుకొని ఇలా ఒక ప్లేట్ మీద కానీ లేదంటే ఒక పాలు ప్యాకెట్ ఉంటుంది దానిపైన కొంచెం నెయ్యి రాసి ఇలా అప్పాలు తయారు చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఆ తర్వాత ఇగోండి ఎక్కడైతే నేను దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కొంతమంది ఇక్కడ 2 రకాలు వండుతారనమాట. ఈరోజు అప్పాలు చేస్తారు, అలాగే పాయసన్నము ఆవు పాలతో పాయసన్నం కూడా చేస్తారనమాట. నాకు 2 చేస్తే మళ్ళీ టైం అయిపోతుందనేసి నేను ఒక్క ఐటమే చేసుకున్నానండి. అప్పాలే చేస్తున్నాను, ఏదైనా ఒక ఐటమే చేస్తున్నాను అనమాట. అమ్మవారికి పాయసాన్నం ఎప్పుడూ పెడుతూ ఉంటాను కదా, అందుకోసం అప్పాలైతే ఇగోండి ఈ వారం అయితే చేశాను. చక్కగా మనకి గోధుమ పిండి అలాగే బెల్లం వేసాం కాబట్టి ఎరుపుదనం బాగా వస్తుంది అనమాట. ఇవంతా ఫ్రై అయిపోవాలన్నమాట. కొంచెం మనము మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా ఉడుకుతాయి అనమాట. ఆ తర్వాత దేవుడి మందిరంలోకి తెచ్చేసానండి. తెచ్చేసిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు అయితే నేను అమ్మవారికి ఈరోజు ఎంత బాగా పూజ చేసుకున్నానో. మా పూల అతను వచ్చి అక్కడ మహాబిల్వము అయితే నేను ఎప్పుడు తీసుకుంటాను, బిల్వపత్రాలతో పూజ చేసుకున్నాను. అతనే స్వయంగా అన్నారు, లిల్లీ పువ్వులు తీసుకోయమ్మా అని అన్నారు. అయితే ఒక 10 రూపాయలు ఇచ్చేయండి అంటే 10 రూపాయలకి చాలా వరకు ఇచ్చారండి. అయితే అమ్మవారికి చక్కగా ఆ లిల్లీ పువ్వులతో అష్టోత్తరాలు చదువుకున్నాను. ఇంకా మిగిలేవండి. ఇంకా మిగిలితే మణిదీప వర్ణన 33 ఉంటాయి కదండి మనకి శ్లోకాలు, అవి 33 శ్లోకాలతో నేను ఆ మణిదీప వర్ణన అనేది చదివిసుకున్నానండి. అష్టోత్తరాలకి సరిపడ్డాయి. అష్టోత్తరాలతో బిల్వపత్రాలతో అలాగే లిల్లీ పువ్వులతో కొన్ని చేశాను. ఆ తర్వాత ఈ తక్కినవన్నీ పువ్వులతో నేను అమ్మవారికి మణిదీప వర్ణన అయితే చదువుకున్నాను. సొంత ఇంటి కళ నెరవేరాలంటే మణిదీప వర్ణన పూజ కూడా చేసుకుంటే చాలా మంచిదండి. లలిత అమ్మవారికి చేస్తారు మణిదీప వర్ణన. ఇగోండి చక్కగా పూజ అయితే నేను అష్టోత్తరాలు మణిదీప వర్ణన చేసుకున్నాను. చక్కగా దేవుడికి అమ్మ ప్రతి సంవత్సరం నీకు ఇలాగే సేవ చేసుకున్నట్టుగా చూడు తల్లి అనుకొని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను. నాకు శక్తి ఇవ్వు తల్లి, నీ సేవ చేసుకోవడానికి నాకు శక్తి ఇవ్వు తల్లి అనే మొక్కుతానండి నేనైతే.
చక్కగా అందరినీ కాపాడు, ఆరోగ్యంగా ఉంచు తల్లి అని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. ఇగోండి ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పిస్తున్నాను అనమాట. సమర్పించిన తర్వాత ఇక్కడ నేను కథ కూడా చదువుకున్నానండి. మామూలుగా ఉపచారాలతో పూజ చేసుకుంటాననమాట నేను ఎప్పుడు కూడా. ఉపచారాలతో పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేస్తాను. హారతి ఇచ్చిన తర్వాత లాస్ట్లో కథ అయితే చదువుతాననమాట. ఇగోండి ఇక్కడ అన్ని ఉపచారాలతో పూజ అంతా అయిపోయిన తర్వాత కథ చదువుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే నేను మణిదీప వర్ణన చదువుకుంటున్నానండి. మణిదీప వర్ణన అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ప్రతి శుక్రవారము లలిత సహస్రనామం ఒక్కొక్కసారి చదువుతాను, ఒక్కొక్కసారి మణిదీప వర్ణన చదువుతానండి. అక్కడైతే మణిదీప వర్ణన నేను మామూలుగా సెల్లలో పెట్టేశాను, దాని వెనకాల చదువుతూ ఉంటానన్నమాట. ఇలాగా చదువుకుంటే నాకు తృప్తిగా పూజ చేసుకున్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు అలాగే కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అక్క ఏడు శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఈ వారం స్టార్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మనకి 16 తారీఖు తర్వాత ధనుర్మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది. ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ధనుర్మాసంలో ఏడు శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేసుకోండి. చాలా చాలా మంచిదనమాట. ఈ ధనుర్మాసము శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం అనమాట. అలాగే ధనుర్మాసంలో పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా మీకు ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే ధనుర్మాసంలో చేసుకోండి, చాలా మంచిదనమాట. ఓకేనా? అయితే కంటిన్యూగా 2 వారాలు అయినట్టుగా చూసుకోండి. 2 వారాలు అయితేనే మనకి లెక్కలోకి వస్తుంది. ఒక వారం మీరు చేశారనుకో, సెకండ్ వారం మీకు పీరియడ్స్ ప్రాబ్లం వచ్చిందనుకో, ఫస్ట్ వారం అది లెక్కలోకి రాదు, మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలా. ఆ ముడుపు అలాగ ఉంచేయాలన్నమాట. మరి ఆ ముడుపు పనికి రాదు, మళ్ళీ ముడుపు కట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత ఇగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మకి చక్కగా హారతి అయితే ఇచ్చేసానండి. మనస్తృప్తిగా ఉంది ఫ్రెండ్స్. నాకు ఈరోజు 3 గురువారాలు చక్కగా చేసేసుకున్నాను. 4th గురువారము నాకు వస్తుందో లేదో తెలియలా, నెలసరి వస్తే చేయను, రాకపోతే నాకు పుష్యమాసంలో మళ్ళీ చేసుకుంటున్నాను అనమాట. ఈ 2 వీక్లు నాకు ఏదో ఒక వీక్ అయితే నాకు స్కిప్ అవుద్ది అనుకుంటున్నాను నేనైతే. చూడాలి అమ్మ దయ అనమాట. పుష్యమాసంలో ఒక గురువారం వస్తుందన్నమాట, 25వ తారీఖున. ఆ రోజు చక్కగా పూజ చేసుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఎవరికైనా ఒక 3 ముత్తేదులకి ఫలదానం ఇవ్వండి. మీ స్తోమత బట్టి 3కైనా ఇవ్వచ్చు, లేదంటే ఒకరికైనా ఇవ్వచ్చు, లేదంటే 5గురికైనా ఇవ్వచ్చు అండి. ఇచ్చిన తర్వాత చక్కగా వాళ్ళ కాలుకు దండం పెట్టుకొని వాళ్ళ దీవెన అనేది మీరు తీసుకోండి. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి, అంతేనండి. ఇగోండి ఇక్కడైతే ఉపచారాలతో పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇక్కడైతే కథ చదువుకుంటున్నాండి. లాస్ట్కి కథ చదువుకుంటున్నాను అనమాట. చామరంతో కూడా చక్కగా స్వామివారికి అమ్మవారికి చక్కగా చామరతో అది ఉపచారం అనమాట. ఒక చామరంతో ఉపచారం చేసుకోవాలన్నమాట. ఇంట్లో చామరం ఉంటే చాలా మంచిది. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే కథ చదువుతున్నాను ఫ్రెండ్స్. కథ మాత్రం చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. కథ మాత్రం చదువుకోండి. కొంతమంది అక్క పీఠం వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. పీఠం కూడా వేసుకోవచ్చు. నేను ఈ పూజకి అయితే ఎప్పుడు పీఠం వేసుకోలేదనమాట. అందుకే నేను మామూలుగా ఈ దీపారాధన చేసేసుకొని నిత్య దీపారాధనలో పూజ చేసేస్తానమాట. ఈ మార్గశిర లక్ష్మి వారాలకి ఎప్పుడు నేను పీఠం వేసుకొని చేయలేదు, అందుకోసమే మామూలుగా చేసేసాను అనమాట. నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పీఠం వేసుకొని పూజ చేసుకోండి. నాకు ఈ పెళ్ళైన నుంచి అమ్మ అయితే పీఠం వేసుకొని కలసం పెట్టి ధాన్యము అన్నీ కొత్త ధాన్యం పెట్టి పూజ చేస్తుంది. కానీ నేనైతే పెళ్ళయిన నుంచి మార్గశిర లక్ష్మి వారాలకు మాత్రం పీఠం వేసుకోను అనమాట. మామూలుగా అమ్మకి ఇలాగే నిత్య దీపారాధనలో పూజ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి పూజ అంతా అయిపోయిందండి. పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ధూపం అయితే అమ్మవారికి చూపిస్తున్నానండి. ధూపం మాత్రం తప్పకుండా వేసుకోండి, చాలా చాలా మంచిదనమాట. ఒక కొబ్బరి చెక్క కాల్చానండి, బొగ్గులు లేకపోతే. కాల్చేసిన తర్వాత చక్కగా ఆ ఊరు నుంచే అమ్మ నాకు సాంబ్రాణి గుగ్గులం చక్కగా ఎవరైనా వస్తే పంపిస్తుంది అనమాట. మొన్న వెళ్ళేటప్పుడు నేను తెచ్చుకున్నానమాట. అది మొత్తం ఇల్లంతా చూపిస్తాను. ఇలా చూపించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.